ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. సాలూర మండలంలోని పోటెత్తిన జనం సమావేశానికి తరలివచ్చిన వందలాది మంది మహిళలు, వృద్ధులు, యువత కిక్కరేసిన సభస్థలి. జీవన్ రెడ్డి జిందాబాద్, సుదర్శన్ నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు. జీవన్ రెడ్డిని గెలిపిస్తామంటూ ప్రజలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉరుకలేసిన ఉత్సాహం. కాంగ్రెస్లో చేరిన వివిధ పార్టీల నాయకులు కండువా కప్పి పార్టీలోకి చేరడం జరిగింది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దానీ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి సాలూర మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ, మంజీరా ఎత్తిపోతలతో సాగు నీరందించేందుకు సుదర్శన్ రెడ్డి కృషి చేయడం జరిగింది. వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని తెలపడం జరిగింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత క్వింటల్ మద్దతు ధర 3,000కు పెంచుతామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. వరి ధాన్యానికి క్వింటల్కు రూ. 500 బోనస్ అందిస్తామని చెప్పడం జరిగింది. చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభిస్తామని తెలియజేయడం జరిగింది. రైతులపై ఏ విధమైన భారం లేకుండా ప్రభుత్వ పరంగా చక్కెర కర్మాగారాలను నిర్వహింపచేయడం కాంగ్రెస్ బాధ్యత అని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని తెలియజేయడం జరిగింది. గతంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఏకమొత్తంగా ₹1,00,000 మాఫీ చేసినాం. నేను చెప్తున్నా, ఆడబిడ్డ ఎవరే గాని అవ్వా లగ్గమయ్యే పొల్లకి ఏదైతుందో తులం బంగారం పెట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అంటూ నేను ఇక్కడ బీడీలు చేస్తారా ఎవరన్నా? అవునవా? సాలులో బీడీలు చేయరా? బీడీలు చేసినా గానీ వాళ్ళకి నెల ఏదైతుందో ఏ విధమైన ఆంక్షలు లేకుండా ఇప్పుడు వచ్చే 2,000 కాదు, 2,000కి ఇంకా 2,000 కలిపి 4,000 పెన్షన్ తల్లి, 4,000 పెన్షన్ అంటున్నా నేను. ఇప్పుడు వచ్చే పెన్షన్ కూడా ఆసరా ఎంత వస్తుంది? 2,000 వస్తుంది. ఏమొస్తుందో 2,000కు? నేను చెప్తున్నా తల్లి, దసరా నాటికి దసరా పండుగ నాటికి 2,000 కలిపి 4,000 ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అంటున్నా. మీ దయ తల్లి, మీ దయ అంటున్నా నేను. ఎలా బతుకుతారు లేక దేశం పోతారు కొద్దిమంది. కట్టుకున్న భార్యను కన్నా పొల్లలు వదిలి మస్కట్ దుబాయ్ పోతే వాళ్ళని ఆదుకోవద్దమ్మా. పోయిన సర్కారు పువ్వు గుర్తోడు ఇచ్చిండు, ఏమైనా చేసినాడు? కారు గుర్తోడు చేసిండా? కాంగ్రెస్ అట్లా కాదు. కట్టుకున్న భార్యను కన్న పిల్లలు బదిలి దేశం గాని దేశం బతుకుదరికి ఎవ్వరు వేనా గాని వాళ్ళకు చదువుకుంటానికి పిల్లలకు చదువు సౌకర్యం, ఉచిత వైద్య సదుపాయం, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, పీడాతేమన్నా అయితే ₹5,00,000. పీడాతేమన్నా అయితే ₹5,00,000 అంటున్నా. సరేనా అవ్వా? మీ దయ తల్లిగా ఇంతకంటే కోరున్నతం కాదవ్వా. పెద్ద మనిషి పానం ఈడు మీద పడ్డది, ఎండ కొడుతున్నది, మీరంటే నీడ కూర్చున్నారు. నేను 4 ఊళ్ళు తిరిగి వచ్చినవ్వా, నెరిపడుతున్నా. ఎంటికలు తెరిచినాయి తల్లి, ఎంటికలు తెరిచినాయి. పెద్ద రంగు పూసుకొని ఐశ్వర్యంగా కనబడుతున్నాడు. మరి నాకు శాత కాదు. మరి నిజమా? ఆయన శక్తి ఉన్నది కాబట్టే మొన్న ఎమ్మెల్యే గెలిచిండు. నాకు శక్తి లేదు, నన్ను మూలం వారేసిండు. పెద్ద అని చెప్పిండు. ఎందుకు బాధపడతావు అన్నా? నేనున్నా నీకు తోడు. నేను ఎంపీ గెలిపించే బాధ్యత నాది అని చెప్పని ఏది ఇస్తుందో ఇలా పోతలు పట్టుకొచ్చిందని చెప్పంటాడు. ఇలా పెద్ద ఆయన రమ్మన్న ధైర్యంతో నేను పార్లమెంట్ నిలబడ్డానమ్మా. నువ్వు ఒంటిగాని కాదు, ఒంటిగానే నాతో కాదు తల్లి. మీరందరూ నా తోడబుట్టు అనుకుంటా, నా కడుపులో పెట్టుకొని దాచుకుంటా మిమ్మల్ని అందరు చెప్పంటు నేను. మీరందరూ నా కన్న బిడ్డలు అనుకుంటామా అని చెప్పంటు నేను. ఎన్నడూ ఎవరికి ఆపద వచ్చినా మీ కన్న తండ్రి లెక్క ఏదైతుందో కడుపులో పెట్టుకొని దాస్తా అని చెప్పంటూ నేను. దయచేసి కాపాడున్నాను.